నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నేటి నుంచి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం జగన్ ని కలిసిన శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి పీఠం వార్షికోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ అప్పుడే తేలదని ఎద్దేవా చేసిన మంత్రి అంబటి రాంబాబు వైసీపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉందని వెల్లడి ఈ నెల 8 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు సమావేశాలు జరగాలని బీఏసీలో నిర్ణయం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. జాతిపిత మహాత్మా గాంధీ మాటలతో గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. 3 రోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే ఓన్లీ ఎత్తైన అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఆవిష్కరణ జరిగిందన్నారు. 18.8 ఎకరాల్లో 206 అడుగుల విగ్రహాన్ని 404.35 కోట్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు పట్ల సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. అల్పాదాయ వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే నవరత్నాల కార్యక్రమం అమలు చేశామన్నారు. విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇచ్చామన్నారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్గా మార్చే కృషి జరుగుతుందన్నారు. ఇంగ్లీష్ మీడియం వలన విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీపడే పరిస్థితి తెచ్చామని గవర్నర్ వెల్లడించారు. చైర్మన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆనరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ and honorable members of the state legislature. It is indeed an honor and privilege for me to address the joint session of the present Legislative Assembly on this momentous occasion of the current budget session 2024-25. On being elected with an unprecedented mandate, my government has so far presented 4 budgets and implemented a slew of welfare and development programs for the benefit of hitherto neglected sections, and it would not be an exaggeration if I say my government has put its heart and soul in fulfilling its promises. At the outset, I place on record my deep sense of appreciation to the commitment of Honorable Chief Minister and the state administration in installing the 206 feet statue of Dr. Baba Saheb Bhimrao Ramji Ambedkar. The magnificent statue, built in a sprawling campus of 18.81 acres in Dr. B.R. Ambedkar Swaraj Maidan in the heart of Vijayawada city at the cost of 404.35 crores will remain in the history as a place to visit and to cherish its elegance for generations to come in the state of Andhra Pradesh. It stands as a testimony to my government's commitment to social justice, equality and empowerment. I am pleased to inform this august house that under the astute leadership of Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, this pro-poor government has touched every section of the society, especially the underprivileged, vulnerable and those in need of support, be it the farmer, the unemployed youth, the auto driver, the weaver, senior citizens, women, children, or any other member who is socially and economically backward has benefited in one way or the other from my government. Now, building human capital. Soon after coming to power, my government has observed that Andhra Pradesh is falling behind some of the other states in certain social parameters like quality education, learning outcomes,
nourishment to school children, IMR, MMR and anemia amongst women to name a few. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వానించారు శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామీజీ. ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలు అందజేసిన స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామీజీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ తెలదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారని, వారు అలా భేటీ అవుతూనే ఉంటారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదని, చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో మరో చోట నుంచి పోటీ చేస్తారో తెలియదని అన్నారు. అసలు వారు ముందు ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని, యుద్ధం కూడా అయిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్ను నమ్మిన వారు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని మంత్రి అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్కు ఇచ్చేది 3, 30 ఇస్తారని విమర్శలు చేశారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో, అద్దెలోనా పంతుల్లా లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు. నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు. కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం. యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఇస్తారు. 3, 30, 25 ఇస్తారు. వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమైనా ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం 10 రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ నెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఫిబ్రవరి 7న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో గతేడాది మాదిరిగానే ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతారు.
బోండా ఉమాకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. సత్యనారాయణపురం అభివృద్ధి చేసింది వైసీపీనేనని చెప్పారు. త్వరలో అన్ని ఆధారాలతో బోండా ఉమా అరాచకాలు బయటకు తీస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 33వ డివిజన్ సత్యనారాయణపురం ఏరియాలో పర్యటించామన్నారు. ఇక్కడ రోడ్లు వేయడం జరిగిందన్నారు. దీనిపై ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. స్థానిక కార్పొరేటర్ మూర్తి ఆధ్వర్యంలో డివిజన్ అభివృద్ధి మంచిగా జరిగిందన్నారు. బోండా ఉమాకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదన్నారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనేశ్వరి పీఠం స్థలాన్ని కబ్జా చేద్దామని చూశారు అని తెలియజేశారు. ఈరోజు ఈ యొక్క డివిజన్ పర్యటనలో భాగంగా 33వ డివిజను మా సోదరుడు స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ పర్యటన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం, స్థానిక పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ డివిజన్కి మొట్టమొదటిసారి అడుగుపెట్టాను. అందరూ కూడా ఆశీర్వదించి తప్పకుండా ఏ విధంగా అయితే మల్లాది విష్ణు గారిని గెలిపించామో తప్పకుండా మీకు మా డివిజన్ నుంచి మంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ మూర్తిని కూడా ఇక్కడ గెలిపించాము. మేము ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్ప వేరే దానికి అవకాశం లేదు అని చెప్పిన విధంగా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి నన్ను అందరూ హారతలు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మూర్తి కూడా కార్పొరేటర్గా ఈ డివిజన్ని చాలా బాగా అభివృద్ధి చేశాడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ సందులన్నీ కూడా చిన్నపాటి వర్షం వచ్చినా కానీ టోటల్గా నీళ్లతో నిండిపోయే పరిస్థితి, డ్రైనేజీ వాటర్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఈరోజు టోటల్గా సిమెంట్ రోడ్లు వేశారు. మనం రోజు బోండా మొగడి సందులోకి వస్తే నీ అవసరం మాకు లేదు వెళ్ళిపోమని చెప్పిన పరిస్థితి కూడా మనం గమనించిన పరిస్థితి గుర్తుపెట్టుకోవాలా. జనరల్గా నిన్న బోండా మొగ చెప్తాడు ఏం కబ్జాలు చేసావు అనేది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడున్న భువనేశ్వరిపేట స్థలాన్ని కబ్జా చేద్దాం అనుకున్నావా లేదా? అది కబ్జా చేయడానికే కదా, అది యాక్చువల్గా చాలా చక్కటి ఆర్గనైజేషన్ నడిచేది ఆ యొక్క పీఠం. ఆ పీఠాన్ని దోచుకుందామని చూస్తే ఆ రోజు సాక్షాత్తు స్వరూపానంద స్వామి గారు వచ్చి ఇక్కడ ధర్నాలు చేశారు. సాక్షాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్వామీజీలందరూ కూడా దానికి వ్యతిరేకించారు ఆ రోజు ప్రభుత్వం తరపున. నువ్వు అయినా కానీ ఆకన్నా దాన్ని ఆ పీఠాన్ని నువ్వు ప్రభుత్వానికి తీసుకొని నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు. దేవుడు మా పక్కన ఉన్నాడు కాబట్టి, దేవుడు వాళ్ళ పక్కన ఉన్నాడు కాబట్టి మీ ప్రభుత్వాన్ని రానియకుండా మేము నేను గెలిపేయకుండా ఓడించింది ఇటువంటి దుర్మార్గ పనులు చేపట్టే నువ్వు. ఈ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మల్లాది విష్ణు గారు ఆ పీఠాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పని ఆ పీఠాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాని మీద కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చక్కగా నడిచే పీఠాన్ని, ఆధ్యాత్మికంగా జరిగే పీఠాలని ఎందుకు నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు? ఇది ఈ డివిజన్లో ఉదాహరణ చెప్తున్నా నీకు. ఇలా ప్రతి డివిజన్లో నీకు ఇటువంటి కబ్జా బాగోతులు చాలా ఉన్నాయి నీకు. అందుకనే ఈ డివిజన్లో నిన్ను ఎవరు అడుగు పెట్టినవరు. రేపు చెప్తున్నా ఈ డివిజన్లో నీకు డిపాజిట్ కూడా రాదు. బాగున్నావమ్మా, డిపాజిట్ రాదు. 3వ డివిజన్లో మరి మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు మూర్తి గారి ఆధ్వర్యంలో గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఎలా ఉన్నారు, ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నటువంటి తెలుసుకునేటువంటి కార్యక్రమం చాలా ప్రశాంతంగా చాలా మంది దీవెనలతో ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గడప గడప తిరిగినప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా గతంలో స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలోనే మరి వేయటం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ఎజెండా ఒకటే, ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయి, ఇంకా మనం ఏం చేయాలా, ఈ రెండింటి మీద నిమగ్నమై ఉంటుంది. కాబట్టి ఈ డివిజన్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అలాగే సంక్షేమం, అభివృద్ధి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పనే లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా మీరు లేరు, లేకపోతే ఓటు వేశారా ఓటు వేయలేదనేటువంటి మన భేదం లేకుండా పరిపాలన సాగుతుందని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాలి, గతంలో 2014 to 2019లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు కార్పొరేటర్ గారు మహేష్, మరి ఆయన ఇవాళ ఆ రోజు అన్ని రోడ్లు వేస్తే మేము ఇవాళ ఈ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత మరి మూర్తి గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఇన్ని రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం మాత్రం గొప్పలు చెప్పుకుంటుంది, ఎక్కడా కూడా ఒక రోడ్డు కూడా మిగల్చలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదంట.
కానీ రోడ్డులో ఎక్కడన్నా చిన్న గుంట ఉంటే మాత్రం ఆ గుంట దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకెళ్ళి మరి ప్రజలకు ఇవ్వటం అంటే వీళ్ళేదో పెద్ద పరిపాలన చేసినట్టు. 2014 to 19 మీరు రోడ్లు వేస్తే ఈ రోడ్లన్నీ ఎందుకు మిగులుతాయండి? అలాగే ఇంకో గొప్పలు చెప్పుకునే నాయకుడు ఉన్నాడు, వాళ్ళ నాయకుడు. ఆయన గొప్పలు తప్ప ఎక్కడా కూడా ప్రజలకు సేవ చేసింది కానీ లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ ఇబ్బందిని తీర్చడం కానీ అనేటువంటి కార్యక్రమాలు ఎక్కడా జరగల గతంలో. మరి మీకు ఎలా ఓటేస్తారని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజలు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకాలతో నిండిపోయి ఉన్నాయి. మరి ఆ నిండిన దాన్ని బట్టే మరి మీ అందరూ కూడా ఏదైతే మళ్ళీ మేము జగనన్నకు మద్దతు ఇస్తామని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని చేసినా, ఎందుకంటే ఈయన ఎలా ఉంటుందంటే గతంలోనే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పారు, కబ్జాల పర్వం ఎవరు అయ్యా బాబు రాష్ట్రంలో ఎక్కువ అంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండావమ్మ పేరు ఫస్ట్ లిస్టులో ఉంటుంది. ఈరోజు 33వ డివిజన్ సత్యనారాయణపురంలో ప్రతి గడపకు మన సీనన్న కార్యక్రమంలో భాగంగా ఈ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే డిప్యూటీ మేయర్ రావు శైలజారెడ్డి గారితో కలిపి మేము నాయకులం కార్యకర్తలం అందరం కూడా గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా తమ సొంత బిడ్డ వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే శ్రీనివాస్ గారిని కూడా ఆశీర్వదించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు చేయని అభివృద్ధిని ఈ 4 సంవత్సరాల్లో కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సత్యనారాయణపురాన్ని పూర్తిగా కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మేమందరం కూడా నిత్యం రోడ్డు మీద ఉండి పనిచేస్తున్నాం. అదేవిధంగా కరోనా అంత క్లిష్ట పరిస్థితిలో కూడా ఈ డివిజన్లో ప్రతిపక్షం అనేది కనపడకపోతే ప్రతిరోజు కూడా రోడ్డు మీద ఉండి నేను ప్రతి ఇంటిని కూడా నా సొంత కుటుంబంలా కాపాడుకోవడం జరిగింది. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఉండే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కేవలం ఎన్నికల టైంలో మాత్రం బయటకు వచ్చే పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అని తెలియజేసుకున్నా. అదేవిధంగా ఆనాటి పాండవులు కౌరవుల్లో మధ్యలో జరిగిన యుద్ధంలో పాండవులు ఏ రకంగా గెలుపు సాధించారో ఇదే విధంగా మల్లాది విష్ణు గారి ఆశీస్సులతో ఆయన కృష్ణుళ్ళ వెల్లంపల్లి శ్రీను గారు అర్జునుళ్ళ ఇక్కడ విజయం సాధిస్తారని మీ ద్వారా ప్రతిపక్షాలకు తెలియజేస్తారు. జనసేన నేత పోతిన మహేష్ పై మేయర్ భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుపిల్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తన అనుచరులతో కలిసి మహేష్ కావాలనే అలజడి సృష్టించారని ఆమె మండిపడ్డారు. కేఎల్ రావు నగర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు సర్దార్ మరుపిల్ల చిట్టి విగ్రహం ఆవిష్కరించిన కార్యక్రమంలో జనసేన నేతలు అలజడి సృష్టించి రభస చేయడం చాలా దారుణమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరాల ఐక్యవేదిక నాయకులు బాయన బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నగరాల ఆరాధ్య దైవమైన మారుపిల్ల చిట్టి విగ్రహం ఏర్పాటుకు ఎంతో కృషి చేయడం జరిగిందని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం నగరాల రాజకీయ అభివృద్ధికి సంక్షేమానికి ఎంతగానో దోహదపడ్డారని పేర్కొన్నారు. నా పేరు బాయన బాబ్జీ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల సంఘం ప్రెసిడెంట్ నేను. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మా కులానికి మాది చాలా తక్కువ ఓటింగ్ ఉన్న కులం. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, వైజాగ్, విజయవాడ, ఓల్డ్ టౌన్ మాత్రం మేమే ఏది చేసిన విజయవాడ ఓల్డ్ టౌన్. రాజశేఖర రెడ్డి గారు మా కులాన్ని గుర్తించి బీసీ కింద మమ్మల్ని మార్చారు. ఓసీ నుంచి గుర్తించిన తర్వాత మాకు పదవులన్నీ వస్తున్నాయి. అలాగే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అన్ని జిల్లాల్లో 4 జిల్లాలు కాకుండా అన్ని జిల్లాలని చేసేసారు. చేసేయడం వల్ల మా కమ్యూనిటీ లబ్ధి పొందింది. లబ్ధి పొందినప్పుడు మేయర్ గారు ఏం చెప్పారు, నేను ఇలాగ చిట్టి గారిని చేద్దామని అనుకుంటున్నానండి. చేస్తాననుకునేటప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న ఏపీ నగరాల సంఘం తరఫున మీరు మన కమ్యూనిటీ లబ్ధి పొందింది కాబట్టి మీరు అందరూ వచ్చి కొంచెం సపోర్ట్గా ఉంటే మా కార్యక్రమం మేము పూర్తి చేసుకుంటాం. మీరు సపోర్ట్గా ఉంటారని మేము ఉంటాం. డెఫినెట్గా వైఎస్ఆర్ పాత రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ మేము లబ్ధి పొందాం. ఇద్దరే కార్పొరేటర్లు గెలిచారు మా కమ్యూనిటీ తరఫున. మా అమ్మాయికి మేయర్ ఇచ్చారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ అమ్మాయి వెళ్ళి ఒంటరి పోరాటం చేసి పర్మిషన్ తీసుకొచ్చి ఆమె సగం డబ్బులు ఆమె పెట్టుకొని మా అందరిని 16-17 మందిని పిలిచి మీరు పెట్టుకోమని చెప్పి మొత్తం ఆమె చేసుకుంది. అన్ని రకాల పర్మిషన్స్ తెచ్చుకోవడం, డబ్బు ఖర్చు పెట్టుకోవడము, మమ్మల్ని సపోర్ట్ పక్కన ఉన్నాం మేము. మీకు అసలు ఏ డబ్బులు పెట్టకుండా ఏమీ చేయకుండా అసలు అక్కడ వద్దని రాసి
ఆసిఫ్ గారిని ఎందుకు పిలిచామే దాని మీద చెప్తున్నాం మేము. ఆసిఫ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాం మేము. మా కులం ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందింది. అందువల్ల ఆయన ఇప్పుడు రేపు ఎమ్మెల్యేగా ఆయన నుంచుంటున్నాడు కాబట్టి పిలిచి అందరితో పాటు ఆయన కూడా చేసాం అంతే. ఏముందానికి ఇప్పుడు జనసేన ఒక్క నిమిషం, జనసేన యువజన సంఘం ఆంధ్ర యువజన సంఘం అని ఉంది. అది జనసేన యువజన సంఘం అని పెట్టుకోవచ్చు కదా, మేమేం పట్టించుకోము. మమ్మల్ని అందరినీ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి గవర్నమెంట్ చేశారు. దాంట్లో మహేష్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఒక్క పైసా ఏమన్నా ఇక్కడ తీసుకొచ్చి గ్రాంట్ ఖర్చు పెట్టాడా? దేనికి ఆయన మేము సపోర్ట్ ఉండాలి? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఇష్టం. ఆయన మమ్మల్ని తిరగమంటారేంటి? 5 ఏళ్ళు ఏం చేశాడు ఆయన? చిట్టి గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా. అవునండి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టే అక్కడ తిలక్ గారు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి, అలాగే బేస్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే పోతుల మహేష్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి, అలాగే ఆసిఫ్ గారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన కూడా ఉండడం జరిగింది. రాంబాబు గారు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. నేను ముందే చెప్పాను, మాది చిట్టి గారి విగ్రహం ఆవిష్కరణ ఒక పార్టీకి సంబంధించింది కాదు, అన్ని పార్టీలు వచ్చినారు. పోతిన మహేష్ గారు అక్కడ కాంట్రిబ్యూషన్ లేదని మేమేమి కింద నుంచలేదే, ఆయన్ని మేము పైకి ఇన్వైట్ చేసాము. ఆయన వచ్చి స్టేజ్ మీద నుంచి ఉన్నారు. అందరూ స్టేజ్ని ఆక్యుపై చేసుకున్నారు. అన్ని పార్టీల వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు. బేసు గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ కండువా తీసుకెళ్లి చిట్టిగారి పైన విగ్రహానికి ఆవిష్కరించినారు. చూసాం కదా, అన్ని పార్టీలు సమాహారంతో నిన్న విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కానీ విగ్రహ ఆవిష్కరణ వరకు మాట్లాడుకొని ఉంటే బెటర్గా ఉంటుంది. అనవసరంగా 2009లో నన్ను గుర్తించినారు కాబట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినారు. అంతకు ముందు నగరాల కులాన్ని ఎవ్వరు గుర్తించలేదు అని చెప్పడం అన్నది తప్పు. శేఖర్ బాబు గారు పోటీ చేసినారు, కొరగించి దుర్గంబ గారు పోటీ చేశారు, అందరూ పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీలలో క్రికెట్లో జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తూర్పు నియోజకవర్గ జట్టు క్రీడాకారులకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చొరవతో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 మరియు క్రికెట్ కిట్లు అందజేసినట్లు వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ట్రస్ట్ ప్రతినిధులు కిట్లను అందజేసి ఆటగాళ్లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉండి కూడా సరైన ప్రోత్సాహకం లేకుండా వెలుగులోకి రావడం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి వారికి ప్రోత్సాహకం అందించి గుర్తించడం అభినందనీయమని అన్నారు. తూర్పు నియోజకవర్గ క్రీడాకారులకు అవినాష్ అన్ని విధాల అండగా నిలిచి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో కూడా బాగా ఆడి తూర్పు నియోజకవర్గం విజేతలుగా నిలవాలని వెంకట సత్యనారాయణ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రలో భాగంగా స్టేట్ లెవెల్లో మా 18వ డివిజన్ క్రీడాకారులు చక్కని ప్రతిభ కనబర్చి సెంట్రల్ కాంతి నుంచి ఈస్ట్ కాంతి నుంచి మొట్టమొదటి గెలిచిన తర్వాత జిల్లా స్థాయిలో గెలవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఫైనల్స్కి వైజాగ్ వెళ్తుంది జరుగుతుంది. వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తుంటే మరి మొట్టమొదటి నుంచి అన్న స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అన్న మక్కువతో ఇవాళ మా నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళకు ఒక క్రికెట్ కిట్టు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇది కేవలం డబ్బులతో కాదు, వాళ్ళందరికీ వాళ్ళ ఉత్సాహపరుస్తానికి ఆర్గనైజేషన్ తరఫున ఆర్గనైజేషన్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ గారు అవినాష్ గారి సలహా మేరకు వాళ్ళకి విధంగా పెట్టింది. వాళ్ళు మంచి ప్రతిభ కనబర్చి స్టేట్ లెవెల్లో కనుక తూర్పు నియోజకవర్గంలో ప్రైజ్ తీసుకురాగలిగితే నియోజకవర్గానికి పేరు రావడంతో పాటు వాళ్ళందరికీ ప్రోత్సాహకరంగా మంచి గిఫ్ట్ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం బందర్ రోడ్లోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కేసినేని చిన్ని, బోండా ఉమా, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాబోయే గెలుపే లక్ష్యంగా ఉమ్మడి పార్టీ అభ్యర్థులు పనిచేయాలని కోరారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్టీఆర్ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో కింద స్థాయి కార్యకర్తలు నుంచి నియోజకవర్గ మండల డివిజన్ స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకొని అందరూ కూడా 2 పార్టీల క్యాడర్ అందరూ కూడా కలిసి రాబోయే రోజుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థుల్ని విజయమే లక్ష్యంగా పనిచేయాలని మరి ఒక దిశ నిర్దేశించారు. దాంట్లో భాగంగా ఇప్పటికీ మరి మొన్న వనభోజనాలు పెట్టుకున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మీయ సోదరులాగా ఇద్దరు కూడా కలిసి పనిచేస్తాం. ఈరోజు 10 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి మా మిత్రులు సోదరులు సూపర్కృష్ణ గారు కానీ, విరేక వెంకటేశ్వర గారు కానీ, అట్లాగే బర్మా శ్రీను గారు కానీ, అట్లాగే తుమ్మూరుపేట శ్రీనివాస్ కానీ, అట్లాగే మిగిలినటువంటి నాయకులు కానీ ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి 5,000 మంది అందరూ కూడా కలిసి భోజనం చేసేటట్టుగా అందరూ కలిసి మాట్లాడేటట్టుగా వాళ్ళు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా నుంచోకపోతున్న ఏదైతే మన కేసినేని చిన్ని గారిని సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న నన్ను కూడా ఇక్కడ పిలిచారు. సంతోషం. క్యాడర్ని కింద బలోపేతం చేసేటట్టుగా ఏమాత్రం కూడా గ్యాపులు లేకుండా పూర్తిగా అందరం కూడా ఉండే లక్ష్యం. దుర్మార్గము జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని నుంచి తరుపుకొట్టడమే లక్ష్యం. పార్లమెంటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లో విజయమే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్నాం. రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు కూడా అదేవిధంగా పనిచేస్తున్నాయి. ఈరోజు ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన మా సోదరులందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం జగన్ పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఎంతగానో దోహదపడుతున్నాయని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ షేక్ రహమతునిసా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడం జరిగిందని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ మసీద్ వీధిలో గడప గడప కార్యక్రమాన్ని మేమందరం కలిసి పర్యటిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు, అలాగే ఒక స్థానిక కార్పొరేటర్ రెహమతునిసా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చైతన్య రెడ్డి గారు, మైలవరపు దుర్గారావు గారు, ఇర్ఫాన్ గారు, నరేంద్ర గారు, అనేక కార్పొరేటర్లు అందరూ, కోటిరెడ్డి గారు, ఈ కార్పొరేటర్లు మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. మేము వెళ్ళి గడపకి వెళ్ళి ఏదైనా సమస్య ఉందమ్మా అని అడుగుతుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అయ్యా అన్నీ బాగానే ఉన్నాయి, జగనన్న మాకు అన్ని సంక్షేమ పథకాలు అన్నీ మాకు చేరదీస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్స్ వచ్చి మాకు ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది, తప్పకుండా మేము జగనన్న వెంటే ఉంటాం, జగనన్నకే మళ్ళీ ఓట్లు వేస్తాం అయ్యా, మేము ఆయన ద్వారా మేము ఎంతో లబ్ధి పొందాము, మా పిల్లలు కానివ్వండి అమ్మఒడి వచ్చింది, మాకు చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, విద్యా దీవెన వచ్చింది అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందొచ్చి ప్రజలు వాళ్ళే చెప్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాం అయ్యా, నీకు గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి మేము అభివృద్ధి చేశామమ్మా, మేము అభివృద్ధి చేసే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నామని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. అలాగే రాయన భాగ్యలక్ష్మి మేయర్ గారు కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి అడిగి తెలుసుకొని ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మా, వెంటనే పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది. ఏదైతే ప్రజాపాలన ఉందో, ఏదైతే ప్రజల పక్షాన నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవడం ఖాయం. అలాగే 3 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. మా ఎంపీ గారైన కేసినేని నాని గారు కూడా మంచి మెజార్టీతో ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ మేమందరం వైఎస్ఆర్సీపీకి ఏదైతే 175 నియోజకవర్గాల్లో కూడా వైనాట్ 175 అని చెప్పేసి దిశగా మేము ముందుకెళ్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా మేము పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మనం అందరం కలిసి పనిచేస్తాం. అలాగే 175కి 170 స్థానాలు కైవసం చేసుకునే విధంగా ముందుంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 38వ డివిజన్లో తాజ్ మసీద్ వీధిలో ఉండడం జరిగింది. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రావటం జరిగింది. అలాగే రెహమతునిసా గారు మన 38వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 38వ డివిజన్ పర్యటన అన్నది నిర్వహించుకోవటం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఇంకా సంక్షేమ పథకాలు ఏమైనా ఆగినాయా టెక్నికల్ ఇష్యూస్ వల్ల, లేకపోతే అభివృద్ధి ఇంకేమైనా జరగాల్సింది ఉందా అని చెప్పి ప్రతి ఒక్క గడపని మేము అడగడం జరుగుతుంది. చాలా సంతృప్తిగా ఈరోజు ప్రజలు అన్నది పూర్తి స్థాయిలో మాకు అన్ని సంక్షేమ పథకాలు చక్కగా మిండుగా అందుతున్నాయి. వాలంటీర్లు అందుబాటులో ఉంటున్నారు, కార్పొరేట్లు అందుబాటులో ఉంటున్నారు, చక్కగా మాకు అన్ని పనులు జరుగుతున్నాయి అని తెలియచేయటం జరిగింది. అలాగే ఎక్కడైతే చిన్న చిన్న వాటర్ పైప్ లైన్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని పథకాలు ఆగినా అవన్నీ మేము నోట్ చేసుకోవటం జరిగింది. గౌరవ కార్పొరేటర్ గారు అలాగే ఆసిఫ్ గారు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఇష్యూని సాల్వ్ చేసి మేము ముందుకెళ్ళటం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటేనే అభివృద్ధి, సంక్షేమం. ఆయన 2 కళ్ళగా ఆయన పరిపాలన అన్నది కొనసాగిస్తున్నారు. మేము మంచి చేశాము అని మీకు అనిపిస్తే, మా వల్ల మీకు మంచి జరిగింది అనిపిస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయండి, మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోండి అని గర్వంగా చెప్పుకునే విధంగా
ఈరోజు మేము ప్రతి ఒక్క గడపకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మంచి పరిపాలన ఈరోజు 100% ఉంది కాబట్టి మేము ఇంత ధైర్యంగా పదే పదే ప్రజల వద్దకే వెళ్తున్నాము, ప్రజల్లోనే తిరుగుతున్నాము, ప్రజలతోనే మమేకం అవుతున్నాము. కాబట్టి గారితో మేము పర్యటన జరిగింది, గడప గడప పర్యటన జరిగిందండి. ఆసిఫ్ గారిని తీసుకొని అందరికీ పరిచయం చేశాము. ఆసిఫ్ గారి గెలుపు కోరుకుంటున్నాము. అందరికీ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్న అన్ని పథకాలు మాకు అందుతాయని అందరూ సహకరించారు. మన ఆసిఫ్ గారికి గెలిపిస్తామని చెప్పి అందరూ మాటగా తీసుకుని మేమందరం ఆయనకి సహకరించి మా ముస్లిం మైనార్టీకి ఇలా ఈరోజు ఈ సందడి రావడానికి మరి మన ఆసిఫ్ గారికి సీట్ ఇవ్వడానికి మా మైనార్టీ వాళ్ళందరూ కృషి చేస్తామని చెప్పి మాటగా ఇచ్చారు. వాళ్ళందరూ కృషితో వాళ్ళందరూ జగన్ గారు అన్ని పథకాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అన్ని విధాల పథకాలు మన వెల్లంపల్లి గారి చేత అన్ని చేయించుకున్నాం. మేము అన్ని అభివృద్ధి చెందింది మా డివిజన్ అంతా. చాలా బాగా చేశారు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ఏ పథకం కూడా ఆగలేదు ఆయన ద్వారా. అన్ని పథకాలు వస్తున్నాయి. జగన్ గారి పథకాలన్నీ అమలు జరగాలని మా హామీగా మా ఆసిఫ్ గారికి గెలిపించమని నేను కోరటం జరిగింది. జై జగన్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా పీఏసీసీ అధ్యక్షురాలు షర్మిలపై అబద్ధపు ప్రచారాలు ప్రారంభించారని కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ అన్నారు. గాంధీనగర్లోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ వైఎస్ షర్మిల పీఏసీసీ అధ్యక్షురాలిగా చేరిన నాటి నుండి రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకు భయం పట్టుకుందన్నారు. రాజశేఖర్ రెడ్డి లాగానే షర్మిల ప్రజా సమస్యలపై పోరాడుతుందని శివాజీ పేర్కొన్నారు. తమ అధినేత్రి షర్మిలపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారికి తగిన సమయంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. గతంలోనూ చంద్రబాబు సతీమణి వ్యవహారంలోనూ వైసీపీ సోషల్ మీడియా ఇలానే వ్యవహరించిందని ధ్వజమెత్తారు. పోలీసులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలా జరుగుతుంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. చర్యలు తీసుకోకపోతే మహిళా కమిషన్ కార్యాలయాన్ని చుట్టుముడతామని హెచ్చరించారు. నూతనంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు చుడిగాలి పరికరం చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రేణులందరికీ ఆమె చేరినప్పుడు ఇదే వదిలే ఈ పార్టీ వదిలే చచ్చిపోయిన పార్టీకి అధ్యక్షురాల అని లెక్కలో వచ్చి మమ్మల్ని తీసేసిన వాళ్ళు ప్రతిరోజు మా పార్టీ గురించి మా అధ్యక్షురాల గురించి మాట్లాడలేకుండా ఉండలేని వైరం కనపడతా ఉంది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద. పత్రికా మిత్రులు కానీ ప్రసార సాధనాలు కానీ ప్రింట్ మీడియా కానీ అన్ని రకాలుగా తెలుగు ఇంగ్లీష్ జాతీయ మీడియా అంతా కూడా బ్రహ్మాండంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెగసీ అమ్మాయికి వచ్చింది. బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తూ ఉంది, అనర్గాళంగా మాట్లాడుతుంది, అంశాల వారీగా విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. దాన్ని చూసి వారవలేక ఆవిడికి పెరుగుతున్న ఆదరణే రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైకాపా సోషల్ మీడియా వ్యక్తిత్వ హననాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ని చేస్తూ ఉంది. ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు గౌరవనీయులు రాజకీయాలకు సంబంధం లేని గృహిణి నారా భువనేశ్వరి గారిని ఏ విధంగా మాట్లాడారో అంతకు 100 రెట్లు ఎక్కువగా మా నాయకురాలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజానీకం గమనిస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తగిన సమయంలో తగిన రీతిగా బుద్ధి చెబుతాం. వాళ్ళ మీద ఏదన్నా చిన్న చిత్తగా పురుషంగా మాట్లాడినప్పుడు గౌరవ డీజీపీ గారు సోషల్ మీడియాలో ఎట్లా పెడితే అట్లా పోస్టులు పెడితే మీ సంగతి చూస్తాము, కేసులు కడతాము కబడ్డా అని చెప్పి ఒక ఫత్వా జారీ చేసిన గౌరవ డీజీపీ గారు పోలీస్ శాఖ ఇప్పుడు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది? ఎందుకు వైఎస్ సునీతారెడ్డి గారికి, షర్మిలారెడ్డికి, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వార్తలు ఎందుకు పోస్ట్ చేస్తున్నారో, మహిళల మీద ఉన్న గౌరవం మీకు ఇదేనని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులను కూడా ఒకప్పుడు ఈ విధంగా ట్రోల్ చేశారో వాళ్ళు సూమోటోగా తీసుకున్న తర్వాత అది కొద్దిగా తగ్గింది. ఇప్పుడు కూడా గౌరవ న్యాయస్థానాలు ఒక ఆడపిల్ల ఉన్నత విద్యావంతురాలు డేరింగ్ డాషింగ్ ఉన్న ఒక మహిళ ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన
ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఆవిడ మీద ఈ విధంగా ఉన్నప్పుడు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. అమ్మా వాసిరెడ్డి పద్మ, నువ్వేం చేస్తా ఉన్నావు? మహిళా కమిషన్, మహిళల భద్రతా రక్షణ గురించి మాట్లాడేవాళ్ళు, వేదికల గురించి మాట్లాడేవాళ్ళు, మా నాయకురాలు క్యారెక్టర్ గురించి పొంకాలుగా తాడేపల్లి కేంద్రంగా వార్తలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు ఓడిపోతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏదో ఒక రోజు నీ పార్టీ కార్యాలయం, నీ మహిళా కమిషన్ కార్యాలయాన్ని గొడవ చేస్తాం, చుట్టుముడతామని చెప్పి మేము హెచ్చరిక జారీగా చేస్తా ఉన్నాం. చిన్న వయసులోనే మానసిక సమస్యలు గుర్తించి వారికి సరైన థెరపీలు అందిస్తే వారు మామూలు పిల్లలుగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఏపీ సెక్రటరీ శ్రీదేవి అన్నారు. పిల్లలు మానసిక సమస్యల నుండి బయటపడేందుకు అన్ని రకాల వసతులతో ప్రముఖ పిల్లల వైద్యులు నోరి సూర్యనారాయణ గమయ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గమయ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ సపోర్ట్ డిఫరెంట్ ఎబిలిటీస్ వాక్థాన్ కార్యక్రమం బందర్ రోడ్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జరిగింది. ఈ వాక్ను ఐఏపీ సెక్రటరీ శ్రీదేవి జెండా ఊపి ఈ వాక్ను ప్రారంభించారు. ఈ వాక్లో పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలలో అనేక మానసిక సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చిన్న వయసులోనే మానసిక సమస్యలు గుర్తించి వారికి సరైన థెరపీలు అందిస్తే వారు మామూలు పిల్లల్లా తయారయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇటువంటి వారికి ఒకే చోట అనేక రకాలైన థెరపీలు అందచేయాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ నూరి ఆధ్వర్యంలో ఇప్పుడు అలాంటి సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రముఖ పిల్లల వైద్యులు నోరి సూర్యనారాయణ మాట్లాడుతూ గమయ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించుకుని ఏడాది కాలం పూర్తయిందని, ఒక మంచి ఉద్దేశంతో ఈ సెంటర్ను స్థాపించుకోవడం జరిగిందని అన్నారు. కరోనా తర్వాత పిల్లల్లో ఎక్కువగా ఆటిజం, ADHD, హైపర్ యాక్టివిటీ లాంటి అనేక కారణాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. మానసిక ఎదుగుదల కోసం గమయ సెంటర్లో అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ లాంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ సైకియాలజిస్ట్ డాక్టర్ మేఘన, చైల్డ్ డెవలప్మెంట్ ఫిజియాట్రిషియన్ డాక్టర్ కీర్తి, బి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళకి మన గమయ ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసి సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో ఇది మన ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. కరోనా తర్వాత పిల్లల్లో ఆటిజం, హైపర్ యాక్టివిటీ ఇలాంటి డిజార్డర్లు అన్నీ వేరియస్ కారణాల వల్ల ఎక్కువ అవడం జరుగుతోంది. దీనికోసం పిల్లలందరికీ కూడా మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒక కాంప్రహెన్సివ్ సెంటర్, మానసికంగా ఎదుగుదలకి అందరినీ వాళ్ళని తీసుకుని సొసైటీలో ఇంప్రూవ్ చేయడం కోసం ఈ సెంటర్ జరిగింది. ఇక్కడ బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ ఇలా అన్ని రకాల సబ్ స్పెషాలిటీలు చైల్డ్ డెవలప్మెంట్ పీడియాట్రిషియన్ కేర్లో జరగడం జరుగుతోంది. సో ఈ థెరపీ సెంటర్ రావడం వల్ల పిల్లలకి ఇలాంటివన్నీ 10వ నెల నుంచి సంవత్సరంన్నర వయసులో ఐడెంటిఫై చేసి వాళ్ళని 2.5-3 ఏళ్ళకి స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళని ఇలాంటి ఇబ్బందుల నుంచి తొలగించి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఫ్యామిలీకి, సొసైటీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ స్టార్ట్ చేసింది. సంవత్సరంలో మేము ఎంతో పిల్లలకి సేవ అందించి ఎంతో తల్లిదండ్రులకి ఆనందాన్ని చేకూర్చగలిగాము. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. అండ్ గమయ అంటే ఇప్పుడు మనందరికీ జలుబు, దగ్గు, అలాగా వాంతులు, విరోచనాలు ఎలా ఉంటాయో మనకి మెంటల్గా కూడా, అంటే సోషల్గా మెంటల్గా కూడా కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ సోషల్గా అంటే ఇంటరాక్షన్ అనమాట. అమ్మని అమ్మ అని గుర్తించటం, నాన్నని నాన్న అని గుర్తించటం, ఏదైనా కావాలంటే అడగడం, ఇలాంటి సోషల్ కమ్యూనికేషన్ డిజార్డర్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో ఉండే జీవన పరిస్థితుల మూలంగా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో ఈ ప్రాబ్లమ్స్ మీద ఇక్కడ మనకి సరైన థెరపీస్ లేవు. అలాంటి టైంలో ఉన్నప్పుడు దానికి రకరకాల మల్టీ డైమెన్షనల్ ట్రీట్మెంట్స్ అవసరం అవుతూ ఉంటాయన్నమాట. లైక్ స్పీచ్ థెరపీ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి డీల్ చేయడానికి రకరకాల థెరపీస్లు కావాలి. అందరూ కలిపి ఒక చోట దొరకడం మన విజయవాడలో చాలా కష్టంగా ఉన్న రోజుల్లో డాక్టర్ నోరి గారు గమయ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సెంటర్లో దేర్ ఈజ్ అ హోలిస్టిక్ అప్రోచ్ అండ్ అన్ని వాట్ ఆర్ ఆల్ ద డైమెన్షన్స్ దట్ ఆర్ నీడెడ్ అవన్నీ కూడా సెంటర్లో ఉన్నాయి. అండ్
దిస్ ఈజ్ వెరీ మచ్ నీడ్ ఆఫ్ ద అవర్. అది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వాళ్ళ సర్వీసెస్ ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా ఎన్నిటినో ఇంక్లూజివ్ చేసుకుంటా చాలామంది పిల్లలకి హెల్ప్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ శ్రీదేవి, సెక్రటరీ ఐఏపీ కృష్ణ. గుడివాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కింద పడి 3 యువకులు మృతి చెందారు. ఘటనా స్థలంలోని సోహెల్, సాయి, హర్ష మరణించారు. బస్టాండ్ సెంటర్లో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు ముబారక్ సెంటర్, కాకర్ల వీధికి చెందిన యువకులుగా గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేటి నుంచి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ అబ్దుల్ నజీర్. సీఎం జగన్ని కలిసిన శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి. పీఠం వార్షికోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం. టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ అప్పుడే తేలదని ఎద్దేవా చేసిన మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉందని వెల్లడి. ఈ నెల 8 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు. 4 రోజుల పాటు సమావేశాలు జరగాలని బీఏసీలో నిర్ణయం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.